2029 వస్తుంది. మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు, కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చెప్పి రక్తా నియోజకవర్గం ఇవ్వండి. మన వీళ్ళు భానుమతి వాళ్ళకి, గంగలోళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను. ఆ బాధలు పడిన వ్యక్తుల కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాడుతున్నారు. రెడ్డి సోదరులు కూడా అంతే. దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే కోరుతున్నా, ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు. రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవి గారు. మా మామయ్య కొడుక్కి మన ఓబరెడ్డి అన్న కూతురు కూడా చేస్తాం. అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు. రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలా మంది ఉంటారు. ఈరోజు మళ్ళీ అదే రెడ్డి సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒకే దగ్గర చేర్చాలన్న ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేయాలి, మళ్ళీ రండి నా దగ్గరకు రండి అని చాలా మందిని దగ్గరకు కూడా తీసుకుంటున్నారు. రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయినా